అందుకే ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. కేవలం మీరే వెళ్తారా స్వర్గానికి, దేవతలే ఉంటారా, అదెలా అవుతుంది, మిగిలిన వాళ్ళకి అవకాశం లేదేంటి అని ఇలా ఎంతమంది ఎన్ని రకాల మతాల అభిప్రాయాలు, ఎంత వండర్ అనిపిస్తుంది డ్రామా, ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు. अभी स्वर्ग की स्थापना हो रहे, हम स्वर्गवासी बनते, ये याद रहे तो सदा हर्षित मुख रहेंगे. तुम बच्चों को बहुत खुशी रहनी चाहिए. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది, స్వర్గవాసి అవుతున్న మనము అని జ్ఞాపకం ఉంటే కూడా సదా హర్షిత్ముఖులుగా ఉంటాం. మురళి ఇంటికి వెళ్ళి కూడా జ్ఞాపకం ఉండాల్సిన విషయాలు ఇవి. तुम बच्चों को बहुत खुशी रहनी चाहिए. तुम्हारे ఆబ్జెక్ట్ తో ఉంచైనా చాలా ఖుషి ఉండాలి ఈ విషయాలు తలుచుకుంటూ. స్వర్గ స్థాపన అవుతుంది, స్వర్గవాసిగా అయిపోతాము అని. లక్ష్యం ఇది ఉన్నతమైంది ఉంది కదా, ఖుషి కలగకపోతే ఇంకేముంటుంది చెప్పండి. ఆ మనుష్య సే దేవత స్వర్గవాసి బంతే. ఏంటా ఉన్నతమైన లక్ష్యం? మనిషి నుండి దేవతలుగా స్వర్గవాసిగా తయారవుతున్నాం. ఏ బి తుమ్ బ్రాహ్మణి జాంతే కి స్వర్గ కి స్థాపన हो रहे हैं, ये भी सदा याद रहना चाहिए. परंतु माया घड़ी घड़ी बुला देती है. బ్రాహ్మణులు మీకే తెలుసు స్వర్గ స్థాపన జరుగుతుంది అని, కాబట్టి ఇది సదా గుర్తుంచుకోవాలి. కానీ మాయ గడిగడికి మరపించేస్తుంది. तकदीर में नीयत सुधरते नहीं, झूठ बोलने की आदत कब से पड़ी हुई, वो निकलती नहीं. అదృష్టం లేకపోతే బాగా ఎవరు అబద్ధం చెప్పే అలవాటు అర్థకల్పనలో అయిపోయింది. అది కొంతమందిలో తొలగటమే లేదు. झूठ को भी खजाना समझ रखते, छोड़ते नहीं तो समझा जाता उनकी तकदीर ऐसी है. बाप को याद नहीं करते. అబద్ధం చెప్పటం కూడా ఒక ఖజానా లాగా అనుకుని దాచుకున్న పిల్లలు ఉన్నారు. దాంతో ఏమనుకోవడం జరుగుతుంది, అదృష్టమే అంటుందేమో. రోజు మురళి వింటున్నా ఇంకా ఏంటి, వాళ్ళలో వాళ్ళకి అనిపించాలి కదా, ఇది నేను అబద్ధం చెప్పకూడదు, అబద్ధం నడవడిక నడవకూడదు. బాబాని జ్ఞాపకం చేయడం అదృష్టం లేదు, అందుకే అలా ఉంటారు కొంతమంది. याद भी तब रहे जब पूरा नमक निकल जाए सारी दुनिया से वैराग्य. కానీ మొత్తం ప్రపంచం నుండి వైరాగ్యం కలగాలి, పూర్తి మమకారం తొలగిపోవాలి, అప్పుడే బాబా స్మృతి కూడా కుదురుతుంది. మిత్ర సంబంధం ఆది కో देखते हुए जैसे कि देखते ही नहीं. వైరాగ్యం అంటే ఎలా ఉండాలి, మిత్ర సంబంధికులు వారందరినీ చూస్తూ కూడా చూడట్లేదు నేను అన్నట్ల నిమిత్త మాత్రం సంబంధాలను నిభాయించాలి. ఎంతవరకు అంతవరకు, कंप्लीट लौकिकమే అన్నట్లు इन्वॉल्व అయిపోకూడదు. जानते सब नरकवासी कब्रिस्तानी ये सब खत्म हो जाने, अब हमको वापस जाना, इसलिए सुखधाम शांति धाम को ही याद करते. తెలుసు కదా అందరూ నరకవాసి అయిపోయారు, శ్మశాన వాటిక అయింది, ఇదంతా వినాశనం అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళాలి మేము అని తెలుసుకుని, అందువల్ల శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకుంటాం మేము అని బుద్ధిలో ఉండాలి. ఎవరిని మీరు వీళ్ళు నరకవాసిని అసహించుకోమని చెప్పట్లేదు బాబా. మనకన్నా మంచి లక్షణాలు ఉన్నాయి కదా, లౌకికంలో కూడా గుణాలు గ్రహించవచ్చు మనం. మనకన్నా ప్రేమ ఎంత ఉంది, మనకన్నా ఎంత సహయోగ భావన ఉంది ఒకరి పట్ల ఒకరి వీళ్ళకి. మనం నేర్చుకోవాలి వాళ్ళ నుండి కూడా. కానీ వాళ్ళ మార్గంలో మనం తినడం తాగడం మనం బిహేవ్ చేయడాన్ని వాళ్ళలా కలిసిపోకూడదు. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, కానీ మనసులో ఉండాలి. ఎందుకంటే ఇది రియల్. స్వర్గం అనేది వేరే ప్రపంచం, అది రాబోతుంది. అక్కడికి యోగ్యంగా అయితే మనల్ని మనం తయారు చేసుకోవాలి. శాంతిధామం సుఖధామని జ్ఞాపకం చేసుకోవాలి. हम कल स्वर्गवासी थे, राज्य करते थे, वो गवा दिया फिर हम राज्य लेते. స్వర్గవాసిగా ఉండేవాళ్ళం, రాజ్యం చేసేవాళ్ళం స్వర్గంలో, దాన్ని పోగొట్టుకున్నాం, ఇప్పుడు మళ్ళీ రాజ్యం తీసుకుంటున్నాం. बच्चे समझते भक्ति मार्ग में कितना माथा टेकना, पैसे बर्बाद करना होता है. పిల్లలు తెలుసుకున్నారు భక్తి మార్గం ఎంత తలకొట్టుకుంటారు, ఎంత డబ్బు వేస్ట్ చేస్తారు. चिल्लाते रहते मिलता कुछ भी नहीं, आत्मा पुकारते बाबा आओ, सुखधाम ले चलो, सो गए. जब अंत में बहुत दुख होता था, बहुत याद करते हैं. అరుస్తూనే ఉంటారు, పిలుస్తూనే ఉంటారు, అయినా ప్రాప్తి అనేది దొరకట్లేదు. ఆత్మ కదా లోపల నుండి ఫీల్ అయి పిలుస్తుంది కదా, తండ్రి రండి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి సుఖధామానికి, స్వర్గానికి. ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఎప్పుడైతే చాలా దుఃఖాలు పెరుగుతాయో చాలానే పిలుస్తారు, అరుస్తారు, జ్ఞాపకం చేస్తారు భక్తిలో.
तुम देखते हो अभी ये पुराना दुनिया खत्म होनी है, अभी हमारा ये अंतिम जन्म है, इसमें हमको सारी नॉलेज मिली, नॉलेज पूरी धारण करनी है. మనం చూస్తున్నారు ఈ పాత ప్రపంచం సమాప్తి వైపు వచ్చేసింది, అంతిమ జన్మలో ఉన్నాము. ఇందులోనే ఈ జన్మలోనే పూర్తి జ్ఞానం తీసేసుకొని ధారణ చేసుకోవాలి. आत्विक आदि अचानक होती है ना. हिंदुस्तान पाकिस्तान के पार्टीशन में कितनी मारी होंगी, तुम बच्चों को शुरू से लेकर अंत तक सब मालूम पड़ा, बाकी जो रहा हुआ होगा वो भी मालूम पड़ता जाएगा. భూకంపాలు అకస్మాత్తుగా వస్తూ ఉంటాయి. హిందుస్థాన్ పాకిస్తాన్ పార్టీషన్ లో ఎంత మంది చనిపోయారో ప్రారంభం ఇప్పటి వరకు మీకు అంత తెలిసింది కదా, ఏమేం జరిగింది డ్రామాలో అని, ఎలా జరిగింది అని. ఇంకా ఇప్పుడు కొద్ది రోజులు ఏదైతే మిగిలి ఉందో, కొద్ది సంవత్సరాల యొక్క హిస్టరీ, అది కూడా కొద్ది సంవత్సరాలు జరగబోయేది ఏదైతే ఉందో అది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది, ఇమర్జ్ అవుతూ ఉంటే పార్ట్ బయటకి. सिर्फ एक सोमनाथ का मंदिर सोने का नहीं होगा, और भी बहुतों के महल मंदिर आदि होंगे सोने के. फिर क्या होता है, कहाँ गुम हो जाते हैं. కేవలం ఒక సోమనాథ మందిరమే బంగారం వజ్రాలు ఉన్నాయి దొరికాయి అంటారా? ఇంకా చాలా భగవంతులు, చాలా మందిరాల్లో బంగారం ఉండి ఉంటుంది కదా, అది కూడా తీసుకొని వెళ్ళి ఉంటారు కదా. సోమనాథ మందిరం అయితే ఫేమస్ అయింది చరిత్రలో, కానీ అలా ఒక్కొక్కటి రాసేది లేకుండా ఇంకా దానికన్నా చిన్న చిన్నగా ఉన్నవి కానీ, పెద్దగా ఉన్నవి కానీ భగవంతులు మందిరాలు కూడా నోటి చేసుకొని వెళ్ళి ఉంటారు కదా. మరి ఒకవేళ లూటీ చేసేవే చేశారు, లూటీ చెయ్యనివి ఉంటాయి కదా ఇంకా. బంగారు భవంతులు గాని, మందిరాలు గాని, సత్యగా అన్ని భవనాలు అవే కదా. అవన్నీ ఏమైపోయి మాయమైపోతాయి అలాగే ఆకాశంలోకి వెళ్ళిపోతాయా? कि अर्थक्वेक में ऐसे अंदर चले जाते जो निकलते नहीं, अंदर सड़ जाते, क्या होता है? భూకంపాల వల్ల మన బయట కనిపించని విధంగా వెళ్ళిపోతాయా? అంటే భూమిలో కలిసిపోయి భూమి అనే తత్వంలో మట్టిలోని ఏకమైపోతాయా ఏంటని? అవుతాయి, ఏమవుతది? ఆకే చల్ తుమ్కో పత్తా పడ్ జాయేగా. ఈ ప్రశ్నలన్నింటి యొక్క జవాబులు ముందు ముందుకెళ్తూ మీకు తెలిసిపోతది అంటున్నారు బాబా. कहते हैं सोने की द्वारिका चली गई, अभी तुम कहेंगे ड्रामा में वो नीचे चली गई, फिर चक्र फिरेगा तो ऊपर आएगी, सो भी फिर से बनानी होगी. ये చక్ర బుద్ధి में सिमरन करते बड़ी खुशी देनी चाहिए. చెప్తారు వారు చరిత్రలో, బంగారు ద్వారక అంటే శాస్త్రాల్లో మాట ఇది. బంగారు ద్వారక వెళ్ళిపోయింది సముద్రం లోపలికని, మీరేం చెప్తారు? సముద్రం లోపల ఏం లేదు. సృష్టి చక్రం తిరిగే విధానంలో సతీగం చరిత్ర కిందకి వెళ్ళిపోయినప్పుడు బంగారు భవనాల చరిత్ర కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు డ్రామాలో చక్రం అది రిపీట్ అయినప్పుడు సతీగ పాత్ర పైకి వస్తుంది, బహిర్గతం అవుతుంది. అప్పుడు బంగారు భవనాలు, బంగారు అంటే ఎంత ద్వారక బయటకు వస్తుంది. అంతేగాని సముద్రం లోపల ఏదో ద్వారక అనే వస్తువు లేదు, బయటకు రాదు. అది కూడా సృష్టి చక్రంలో కూడా బహిర్గతమై బయటకు వచ్చినప్పుడు సతీగ చరిత్ర భవనాలతో అలా రాదు, మీరు కట్టుకోవాల్సి వస్తుంది భవనాలు అంటున్నారు బాబా. ఆ సమయం వస్తుంది అలాంటి భవనాలు మనం తయారు చేసుకునే సమయం. ఈ చక్రం అంతా మీ బుద్ధులు స్మరణ చేస్తూ ఉంటే చాలా ఖుషి ఉండాలి అన్నాను బాబా. ये चित्र तो पॉकेट में रख देना चाहिए, ये बैज बहुत सर्विस लायक है. అసలు ఈ సృష్టి చక్రం చిత్రం జేబులో పెట్టుకొని ఉండాలి, చాలా సర్వీస్ చేయడానికి ఉపయోగపడే బ్యాడ్జ్ లో కూడా సర్వీస్ చేయొచ్చు. परंतु इतने सर्विस कोई करते नहीं है. तुम बच्चे ट्रेन में भी बहुत सर्विस कर सकते, परंतु कोई भी कभी समाचार लिखते नहीं कि ट्रेन में क्या सर्विस की. కానీ పిల్లలు ఇంత సేవ చెయ్యట్లేదు. ట్రైన్ లో కూర్చొని కూడా చాలా సర్వీస్ చేయొచ్చు, కానీ ఎవరు మేము ఇంత సర్వీస్ చేసాం ట్రైన్ లో ప్రయాణం చేస్తామని సమాచారమే రాయటం లేదు అన్నారు బాబా. थर्ड कोर्स में भी सर्विस हो सकती है. जिन्होंने कल पहले समझा, जो मनुष्य से देवता बने वही समझेंगे. థర్డ్ కోర్స్ లో కూర్చొని కూడా జనరల్ కంపార్ట్మెంట్ లో కూడా సర్వీస్ చేయొచ్చు. బాగా జనాలు ఉంటారు జనరల్ కంపార్ట్మెంట్ లో. కల్ప పూర్వము ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళే మనుషుల నుండి దేవతలుగా తయారయ్యారు. వాళ్ళే ఇప్పుడు కూడా మళ్ళీ జ్ఞానము అర్థం చేసుకుంటారు, మనుషుల నుండి దేవతలుగా ఒకప్పుడైన వారే. మనుష్య से देवता गाया जाता है, ऐसा नहीं कि मनुष्य से क्रिश्चियन व मनुष्य से सिख नहीं, मनुष्य से
देवता बनी अर्थात आदि सनातन देवी देवता धर्म की स्थापना हुई। बाकी सब अपने अपने धर्म में चले गए। బాబా చెప్తున్నారు గాయన శాస్త్రాల్లో ఏముంది అంటే భగవంతుడు మానవుల్ని దేవతలుగా తయారు చేశాడు నిరాకారుడు అని సిక్క గ్రంథంలో కూడా రాశారు. మనుష్య సే దేవతకి కరత్ నా లాగేవారు అని సిక్క గ్రంథంలో కూడా. అంతేకాని మనుషుల నుండి సిక్కులుగా చేశారని వాళ్ళు రాయలేదు. మనుషుల నుండి కృష్ణులుగా చేశారు అనేది రాలేదు నానుడి మహిమ. మనిషి నుండి దేవతలుగా తయారయ్యారు అనేది వచ్చింది. అంటే ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన జరిగింది భగవంతుడు వచ్చినప్పుడు. మిగిలిన వారందరూ వారి వారి ధర్మాల యొక్క శిక్షను చేరుకుని కూర్చున్నారు. జ్ఞాని దిखाया जाता है फलाने फलाने धर्म फिर कब स्थापन होंगे, దేవత ఏ హిందూ బన్ గయే కల్ప వృక్షంగా చూపించారు ఫలానా ధర్మం ఎప్పుడు స్థాపన అయ్యింది అనేది. శేఖలుగా కొమ్మలుగా చూపించారు కదా. దేవతలే హిందూ అయిపోయారు అనేది కూడా స్పష్టంగా కల్పవృక్షంలో కనిపిస్తుంది. ద్వాపరయుగం వచ్చిన తర్వాత నుండి దేవతా ధర్మం హిందూగా మారిపోయింది. అది వేరే కొమ్మ ఇక్కడ లేదు, కాండమే దేవతా ధర్మం. హిందూ సిద్ధి ధర్మి కన్వర్ట్ హోగాయి. హిందువులు అని అనిపించుకున్న తర్వాత మళ్ళీ చాలా ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయిన వారు ఉన్నారు ఇతర ధర్మాల్లో. ఓబీ పోట్నికలింగే जो अपने श्रेष्ठ धर्म कर्म को छोड़ दूसरे धर्म में जाकर पड़े वो निकल आएंगे. ఎవరైతే తమ యొక్క శ్రేష్ఠ ధర్మం దేవతా ధర్మం శ్రేష్ఠ కర్మ శ్రేష్ఠ ధర్మం వదిలి ఇతర ధర్మాల్లో మధ్యలో కన్వర్ట్ అయ్యారో మళ్ళీ వారు అసలైన ధర్మంలో వచ్చేస్తారు. ఇంటికి వెళ్ళే లోపల వారు కూడా చాలా మంది అలా ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు క్షేత్ర సమయంగా ప్రజలు ఆ జాయింగే చివరిలో కొద్ది జ్ఞానం అర్థం చేసుకుని ప్రజల్లోకి వచ్చేస్తారు. దేవి దేవత ధర్మ సబ్ తోడి ఆయేంగే సబ్ अपने अपने शिक्षण में चले जाएंगे. దేవి దేవతా ధర్మంలో అందరూ రాగలరు, అందరూ వాళ్ళ వాళ్ళ శిక్షణలో వెళ్ళి కూర్చుంటారు. తుమ్హారీ బుద్ధి మీ బాతి దునియా మీ క్యా క్యా కర్తే రేతే విషయాలన్నీ మీ బుద్ధుల్లో ఉన్నాయి. ప్రపంచంలో ఏం చేస్తున్నారు. అనాజ్ के लिए कितना प्रबंध रखते, बड़ी बड़ी मशीन लगाते, होता कुछ भी नहीं. ఆహార దినుసుల స్టాక్ కోసం ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు గవర్నమెంట్. పెద్ద పెద్ద గోడౌన్ తయారు చేసి పెద్ద పెద్ద మెషిన్ కూడా తయారు చేస్తున్నాము. ధాన్యము బియ్యం చేసి స్టోర్ చేసి ఉంచడానికి ధాన్యం కూడా స్టోర్ చేసి ఉంచుతున్నారు. కొన్ని సంవత్సరాల వరకు కరువు ఉండదు అని అలా. కానీ ఏమి సక్సెస్ అయ్యేది లేదు వాళ్ళ ప్రయత్నాలు. సృష్టికో తమ ప్రధాన బంధాన్ని సీటీ నుంచి ఉత్తర్ని సృష్టి తమ ప్రధానమై ఏది ఉంది మెట్ల కిందకు దిగేది ఉంది, కరువు కాటకాలు వినాశనం వచ్చేది ఉంది. ఎంత గవర్నమెంట్ వాళ్ళ ప్రణాళికలు వేసిన డ్రామా में जो नून है वो होता रहता है, फिर नई दुनिया की स्थापना होनी है. డ్రామాలో ఏది ఇమిడి ఉందో జరుగుతూ ఉంటుంది, మరలా కొత్త ప్రపంచ స్థాపన అయితే తీరాల్సిందే. సైన్స్ जो भी सीख रहे थोड़े वर्ष में बहुत होशियार हो जाएंगे. సైన్స్ కూడా ఇప్పుడు ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు కొత్తవి. ఇంకొద్ది సంవత్సరాల్లో చాలా యాక్టివ్ తెలివి పెరుగుతుంది సైన్స్ యొక్క తెలివి. జిస్సే ఫిర్ వహా బహుత్ అచ్చీ అచ్చీ చీజే బనేగి. లాస్ట్ వినాశనం అయ్యే లోపల చాలా మంచి మంచి వస్తువులు సత్యుగం కోసం తయారు చేస్తారు. రిఫైన్ అయ్యి సైన్స్ ఏ సైన్స్ సుఖ దేనే వాలి హోగి. సుఖ తో తోడా హి దుఃఖ బహుతే. అక్కడ చాలా సుఖం ఇచ్చేదిగా ఉపయోగపడుతుంది ఇదే సైన్స్. ఇక్కడైతే దుఃఖం చాలా ఉంది సైన్స్ ద్వారా. साइंस को निकले कितने वर्ष हुए हैं आगे, तो ये बिजली गैस आदि कुछ नहीं था. సైన్స్ తయారై ఎన్నాళ్ళయింది. ఇంతకు ముందు ఈ కరెంట్ కానీ గ్యాస్ అదేమి ఉండేవి కాదు. అभी तो देखो क्या हो गए, वहां तो फिर सिखाए चलेंगे, जल्दी जल्दी काम होता जाएगा. ఎప్పుడైతే చూడండి ఏమైపోయింది అంటున్నారు బాబా. అక్కడైతే అన్ని నేర్చుకొని ఉన్న విద్య నడుస్తుంది అనమాట. మళ్ళీ ప్రయోగాలు చేయరు. అందుకే త్వరగా పనులు జరిగిపోతాయి ఇక్కడ. यहाँ भी देखो मकान कैसे बनते हैं, सब कुछ రెడీ रहता है. ఇక్కడ కూడా మరి సైన్స్ ఇప్పుడు పెరిగే భవనాలు అన్ని రెడీగా ఉన్నాయి అన్నట్టు మిషన్స్ అలా కట్టేస్తున్నారు. కితని మంజిల్ బనాతి, ఇన్ని అంతస్తులు లేపేస్తున్నారు, 100 150 అంతస్తులు. वहां ऐसे नहीं होगा, అక్కడ ఇలా ఉండదు. वहां तो सबको अपनी अपनी खेती होती है. సైన్స్ రిఫైన్ ఉంటది, కట్టడాలు అవి త్వరగా అయిపోతాయి, కానీ అంతస్తులు కట్టరు కదా అక్కడ. ఇంకా అక్కడ ఏంటంటే అందరిది ఎవరి పని వాళ్ళకి ఉంటది అంటారు. వాళ్ళ జాగా పడి ఉంటది కదా. ట్యాక్స్ అది కుచ్ నీ పడేగా. పొలం పంట
పొలం జాగాకి పంట జాగాకి ట్యాక్స్లు ఉండవు, ఇళ్ళ జాగాలకి ట్యాక్స్లు రిజిస్ట్రేషన్ ఏమి ఉండవు కదా. ఈ రోజుల్లో అయితే ఇంటికే కాదు ఖాళీ జాగాలు కూడా ట్యాక్స్ పెట్టిస్తుంది గవర్నమెంట్. అక్కడ ఏమీ ఉండదు. వహతో అతహా ధన్ అవుతాయి, జమీన్ బి ఢేర్ అవుతాయి, అపారమైన ధనం ఉంటది. భూమి కూడా చాలా ఉంటది, మనకు సరిపోయే దానికన్నా ఎక్కువ ఉంటది. జనాభా 9 లక్షలే, సతీగా శివుడికి కూడా 3 కోట్లే అంటే ఎక్కడ. భారత భూమి ఇప్పుడు 130 కోట్ల జనాభా ఉన్న జాగాలో 3 కోట్లు అంటే ఎంత జాగా ఉంటది. విస్తార విస్తారమైన జాగా. नदियां तो सब होगी, बाकी नाले नहीं होंगे जो बाद में खोदे जाते हैं. నదులు కూడా అన్ని ఉంటాయి ఇప్పుడున్నవే సత్యకంలో కూడా. ఆ నది ఒడ్డున ఉంటారు జనాలు ఇళ్ళు కట్టుకొని. నదుల ఒడ్డునే ఉంటది కదా, సముద్ర తీరాల్లో ఉండరు. కాకపోతే నదుల నుండి ఏవైతే కాలువలు అని ఇప్పుడు ఉన్నాయో, పాయలు, కాలువలు, పాయ, నది యొక్క పాయ, కాలువ అని అలాంటివి ఎక్కడ ఉండవు. జనాలు పెరిగాక అవి తవ్వి దాచేస్తారు తర్వాత. बच्चों को अंदर में कितनी खुशी देनी चाहिए, हमको डबल इंजन मिली है, पहाड़ी पर ट्रेन को डबल इंजन मिलती, పిల్లలకి ఎంత ఖుషి ఉందని. శివ్ బాబా ఒకరు, బ్రహ్మ బాబా ఒకరు, ఇద్దరు డబల్ ఇంజన్ నడిపిస్తున్నారు మాకు. కొండపైకి ఎక్కేటప్పుడు డబల్ ఇంజన్ తగిలిస్తారు ట్రైన్ కి కూడా. అర్థమైందా? మన అరకు ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు అరకుదైతే 3 ఇంజన్లు పెడతారు, చూస్తారే లేదు. ఎందుకంటే హైట్ లో ట్రైన్ వెళ్ళినప్పుడు ఇంజన్లు ఎక్కువ తగిలిస్తారు, 2, 3. అలాగే మనం ఉన్నతమైన లక్ష్యానికి, దేవతలుగా అయిపోయే లక్ష్యానికి వెళ్ళటంలో కొద్దిగా శ్రమ ఉంటది, ఎక్కడానికి లాగడానికి మన బండి. అందుకే డబల్ ఇంజన్ ఉన్నారు మన ఎదురుగా, శివ్ బాబా, బ్రహ్మ బాబా. तुम बच्चे भी अंगुली देते हो ना, तुम हो कितनी తోడే బాబాకు మీరు కూడా వేళ్ళు అందిస్తున్నారు కదా ఈ కార్యంలో. ఎంత కొద్ది మంది ఉన్నారు ప్రపంచంతో పోల్చుకుంటే. తుమారి మహిమా भी गाइए, तुम जानते हो खुदाई खिदमत गारिए. బాబాకు సహయోగి వేళ్ళు అందించేవారు మీరు, మీ మహిమ కూడా జరిగింది. ఏమని పేరేమొచ్చింది? ఖుదాయి ఖిద్మత్ గార్. మేము ఈశ్వరీయ సేవాదారులమని మీరు తెలుసుకున్నారు కదా. శ్రీమత్ పర్ ఖిద్మత్ సేవ రే, బాబా भी ఖిద్మత్ करनी आए. శ్రీమతం పైన మనం బాబాకు సహయోగం చేస్తున్నాం. एक धर्म की स्थापना अनेक धर्मों का विनाश करा देते. थोड़ा आगे चलकर देखेंगे, बहुत हंगामे होंगे. ఒకే ధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనం చేయిస్తున్నారు బాబా. ముందుకు మీరు చూస్తారు చాలా హంగామాలు జరుగుతాయి. अभी भी बढ़ रही, कहा लड़कर बाम सुनना चला दी. चिंगारी तो बहुत लगती रहती है, గడి గడి ఆపస్ में लड़ते रहते. ఇప్పుడు కూడా ఆ వాతావరణం కనిపిస్తుంది, భయం ఉంది కదా. ఎక్కడ యుద్ధం చెలరేగితే బాంబులు వేసేస్తారో ఏమవుతారో అని భయం ఉందా లేదా ప్రస్తుతం? గడిగడికి పరస్పరంలో ఒక దేశం కొట్లాడుకోవడం, వీళ్ళు తగ్గిందంటే వాళ్ళు తగ్గింది, చిన్న చిన్న విషయాలు కొట్లాడుకోవడం, నిప్పు చెలరేగిపోతుంది. बच्चे जानते पुरानी दुनिया खत्म होनी ही है, फिर हम अपने घर चले जाएंगे. పాత ప్రపంచం సమాప్తి అయిపోయేది ఉంది, అప్పుడే కదా మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళిపోతాము. అవి 84 का चक्र पूरा हुआ, सब इकट्ठे चले जाएंगे. అసలు 84 జన్మలు చక్కగానే పూర్తయిపోయింది. ఇప్పుడు రానున్న రోజులు ఎలా ఉందంటే కొద్ది రోజుల్లో అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి ఖాళీ చేసి గుంపుగా. तुम्हारे में भी थोड़ी है जिनको घड़ी घड़ी याद रहती है. గడి గడికు బాబా స్మృతి, జ్ఞాన పాయింట్స్ స్మృతిలోనే ఉండే పిల్లలు మీలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అన్నారు బాబా. ड्रामा अनुसार चुस्त और सुस्त दोनों ही प्रकार के स्टूडेंट है. డ్రామా అనుసార్ చురుగ్గా ఉండే స్టూడెంట్స్, బద్ధకంగా ఉండే స్టూడెంట్స్, 2 రకాల స్టూడెంట్స్ ఉన్నారు. अश्रद्धा ఉన్న స్టూడెంట్స్, చురుకైన స్టూడెంట్స్. చుస్తు స్టూడెంట్ अच्छे మార్క్స్ से పాస్ हो जाते हैं. యాక్టివ్ గా చురుగ్గా ఉండే స్టూడెంట్ అంటే మంచి మార్కులతో పాస్ అయిపోతారు. సుస్తు జోగా उनका तो सारा दिन लड़ना झगड़ना ही होता रहता है. అశ్రద్ధ బద్ధకం ఉన్న స్టూడెంట్స్ రోజంతా కోట్లాట్లు జగడాలతోనే ఉంటారు. బాప్ को याद नहीं करते, బాబా స్మృతి చెయ్యరు. सारा दिन मित्र संबंधी बहुत याद आते रहते हैं. రోజంతా మిత్ర సంబంధికుల జ్ఞాపకాలు ఉంటాయి వారికి. यहाँ तो कुछ भूल जाना होता है, కానీ ఇక్కడ అన్ని స్మృతులను మర్చి బాబా చదువు, బాబా స్మృతి బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. हम आत्मा है, ये शरीर रूपी दुम लटका हुआ है. हम कर्मातीत अवस्था को पा लेंगे, फिर ये दुम छूट जाएगा.
यह फिक्र है कर्मातीत अवस्था हो जाए तो वो शरीर खत्म हो जाए, हम श्याम से सुंदर बन जाए। मेहनत तो करनी है ना। బాబా చెప్తున్నారు, ఆత్మ మనము, శరీరం అనే దుమ్ము పగులుకొని ఉంది మనకి. కర్మాతీత అవస్థ వచ్చేస్తే ఈ దుమ్ము వదిలేసి వెళ్ళిపోతాం కదా. ఇదే చింత ఉండాలి. కర్మాతీత అవస్థ రావాలి, దానికి నేను ఏం చేయాలి, నా ఆలోచనలు ఎలా మార్చుకోవాలి, నా జీవిత విధానం ఎలా ఉంచుకోవాలి, ఏంటి మార్చుకోవాలి, ఏంటి తగ్గించుకోవాలి, ఏంటి పెంచుకోవాలి, గుణాలు అవగుణాలు ఏవి తగ్గించుకోవాలి, నిరంతరం ఈ చింత ఉండాలి. అయ్యో ఈ అవగుణం ఉంటే కర్మాతీత అవస్థకు వెళ్ళడానికి పనికిరాదే అని. కర్మాతీత అవస్థ రావాలి, కర్మాతీత అవస్థకు వెళ్ళాలి నేను, ఇదే చింత ఉండాలి. అప్పుడు ఈ శరీరం సమాప్తి అయిపోతుంది, శ్యాముడి నుండి సుందరంగా అయిపోతాను కదా నేనని ఇదే చింత ఉండాలి. శ్రమ అయితే ఉంది కదా, మార్గంలో శ్రమ పడాలి కదా. प्रदर्शनी में भी देखो कितनी मेहनत करती महेंद्र, भोपाल में कितनी हिम्मत दिखाई है, अकेला कितनी मेहनत से ప్రదర్శనలు करते. ప్రదర్శనలు కూడా చూడండి ఎంత శ్రమ పడుతున్నారు ప్రదర్శనలు పెట్టి పిల్లలు. మహేంద్ర భాయిజీ ఉండేవారు భోపాల్ ప్రాంతంలో, సేవ మొదలు పెట్టారు. భోపాల్ జోన్ అంతటికి అనే డైరెక్టర్ గా ఉండి చూసుకునేవారు. శరీరం వదిలిస్తారు, ఇప్పుడు లేరు. కానీ ఆ అన్నయ్యను తలుచుకుంటున్నారు బాబా మురళిలో, మహేంద్ర భాయిని. బాబా కింగ్ మహేంద్ర అనేవారు అతన్ని. ఎంత సాహసం చూపించారో అతడు అక్కడ సేవ మొదలు పెట్టడానికి. ఒంటరిగా ప్రదర్శని పెట్టి సేవ చేశారట, ఆత్మను తయారు చేయాలి ఒంటరిగా, చిత్రాలు కట్టి చెప్పుకొని ప్రదర్శన. మెహనత్ కా ఫల్ భీ తో మిలేగా నా. శ్రమ పడితే దాని ఫలం కూడా దొరుకుతుంది కదా. శ్రమ పడుతూ పడుతూ ఈ రోజు చాలా పెద్ద జోన్ అయిపోయింది, ఎంతో వేల సంఖ్య అక్కడ బాబా పిల్లలు. జోన్ జోన్ అంతా एक ने कितनी कमाल की, कितनों का కళ్యాణ్ కియా హై. ఒక్కరు మహేంద్రరావు సాహసించి నిలబడి ఎంతమంది కళ్యాణం జరిగింది. ఎంత అద్భుతం చేశారు కదా ఆ ప్రాంతంలో సేవలు పెంచి. मित्र संबंधियों आदि की मदद से कितना काम किया है, कमाल है. మిత్ర సంబంధికుల సహయోగంతో ఎంత పని చేశారు, అద్భుతంగా. मित्र संबंधियों को समझाते ये पैसे आदि सब इस कार्य में लगाओ, रख कर क्या करेंगे, सेंटर भी खोला है हिम्मत से. మిత్ర సంబంధికులు కూడా అతడు చెప్పారంట మహేంద్రబాయి భోపాల్లో. ఆయన ప్రారంభించినప్పుడు సేవ, తన మిత్ర సంబంధికులను కూడా తోడు సహయోగం చేసుకున్నారంట. మీ డబ్బు అంతా ఎప్పటికైనా వినాశనం అయిపోయేదే, మీరు పట్టుకొని వెళ్ళేది లేదు కదా. కాబట్టి అదేదో ఈ శ్రేష్ఠ కార్యంలో ఉపయోగించండి, దాచుకుని ఏం చేస్తారు అని వాళ్ళకి చెప్పి చెప్పి వాళ్ళతో కూడా చేయించి సెంటర్ని నిలబెట్టారట మహేంద్రబాయి. సెంటర్ ఎక్కువ హిమ్మత్ అంత సాహసంతో సెంటర్ తెరిచారట భోపాల్లో అన్నయ్య వెళ్ళి. కితనోं का భాగ్య బన్నా హై, దానిలో ఎంతమందికి ఇలా చెప్పి మోటివేట్ చేసి ఎంతమంది భాగ్యాన్ని తయారు చేశారట మహేంద్ర. మీరు కూడా సేవలు ఎంతో కొంత పెట్టుకోండి, ఇదంతా సమాప్తి అయిపోయే రోజులు కనిపిస్తుంది ఎదురుగా అలా అని. అప్పుడే అలా చెప్పారు, ఇప్పుడు ఇంకా వినాశనం ఎదురుగా కనిపిస్తుంది కదా. మీరు కూడా మీ మిత్ర సంబంధికులతో అలా భాగ్యం తయారు చేయించవచ్చు యుక్తిగా, ఉపాయంగా. వాళ్ళకి నెగిటివ్ లా అర్థం కాకుండా అలాంటి మిత్ర సంబంధికులకే చెప్పాలి, అందరికి ఎవరు పడితే వాళ్ళకి కాకుండా. ఎవరికి భావన ఉంటుందో భక్తి మార్గంలో కూడా భావనతో చేసుకుంటుంటారు వాళ్ళకి. ऐसे 5-7 निकले तो कितने सर्विस हो जाए. 5-7 మంది మహేంద్రబాయి లాంటి వాళ్ళు తయారైతే మిత్ర సంబంధికులతో కూడా భాగ్యం తయారు చేయించి మోటివేట్ చేసి ఎంత సేవ అవుతుంది అన్నారు బాబా. ఒక సెంటర్కి 5-7 మంది తయారైతే ఆ సెంటర్ నుండి ఎంత ఈజీగా సేవ జరుగుతుంది. ఎందుకంటే పేదవాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. కొన్ని సెంటర్స్, చిన్న చిన్న సెంటర్స్ పైకి లేపుదామన్నా కూడా ఒక సెంటర్ లో ఉన్న 7-10 మంది అలాంటి తయారైతే ఒక కనెక్షన్ లో ఉన్న అన్ని సెంటర్ని మనం సమభావంతో అందరికీ సహాయం ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలం. మనం అనుకుంటాం మనం వచ్చేదానికి మనం ఇచ్చేది ఇంత చాలు కదా, ఈ లైట్ ఫ్యాన్ ఈ టోలీ ఇంత చాలు కదా. కానీ చాలా ఉంది, విశ్వ కళ్యాణం ఉంది. ఇప్పుడు మన సెంటర్ ఉందంటే దీని అండర్లో ఎన్నో సెంటర్స్, పాఠశాలలు ఉన్నాయి. ఎక్కడైతే గ్రామాల్లో వాళ్ళు ఏమి ధన రూపాయలు చేసుకోలేరు, అక్కడ కూడా మనం వృద్ధి చేసి వాళ్ళకి
జాగా ఉండదు అక్కడ, ఇల్లులు సరైన దొరకవు, గుడిలో చేయాలంటే కష్టము, ఓపెన్ ఏరియాలో చేసుకుంటున్నారు కొన్ని చోట. ఒక హాల్ వేసి మనం ఇద్దామన్నా ఇక్కడ నుండి చేసుకోగలిగే వాళ్ళు చేసుకుంటే ఇంత చేస్తే సరిపోద్ది కదా అని ఆలోచించే దానికన్నా నాకున్నదంతా సఫలం అవ్వాలని చేస్తే అది ఇక్కడ నుండి ఇంకా వేరే చోటకు కూడా మనం ఆలోచించడానికి అవుతుంది. వాళ్ళని లేపాలి చిన్న చిన్న సెంటర్‌లో వాళ్ళకి మనం సహాయం చేసి అని. అలా 5, 7 మంది, 10 మంది ఒక సెంటర్‌కి ఎలాంటి వాళ్ళు తయారైనా మిత్ర సంబంధికులందరితో చేయించి ఉత్సాహంగా బాబా సేవలో ముందుకి నడిపిస్తున్నామని. ఎంత సేవ జరుగుతది అంటున్నారు బాబా మహేంద్రబాయిని తలుచుకుంటూ. कोई तो बहुत मनहूस होते हैं, కొంతమందికి ఆలోచనే రాదు, పిసినారుగా ఉంటారు. फिर समझा जाता तकदीर में नहीं. బాబా ఏమనుకుంటారు, అదృష్టం లేదు అందుకే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అదే ఆలోచన రాదు చేసుకుందామని, చేయిద్దామని. సమస్యని వినాశ సామ్నే పడాయి కుछ तो कर ले. అర్థం కాదు అదృష్టం లేకపోతే. వినాశనం ఎదురుగా ఉంది, ఎంతో కొంత నేను సఫలం చేసేసుకుందాము అని ఆలోచన రాదు. అభి మనుష్య జో దాన్ కరేంగే ఈశ్వర్ కుచ్ భీ మిలేగా నహీ. మనుషులు ఈశ్వరార్పణం అనేది దానం చేస్తున్నారు. ఏది కూడా దొరికేదే లేదు. కుచ్ భీ మిలేగా నహీ. ఏం ప్రాప్తి అయితే దొరకట్లేదు దానివల్ల. దానం చేస్తున్నారు ఈశ్వరార్పణ అని. కానీ బాబా చెప్తారు కదా, ఎలాంటి వాళ్ళకి దానం చేసిన ఏ కార్యంలో ఉపయోగపడుతుందా దానం. ईश्वर तो अभी आया है स्वर्ग की राजाई देने. दान पुण्य करने वालों को कुछ भी मिलेगा नहीं. ఈశ్వరుడు ఇప్పుడు వచ్చారు స్వర్గ రాజధాని నిర్మించడానికి. ఇప్పుడు మనం చేసుకునేది అలాంటి కార్యంలో ఉపయోగపడుతుంది కదా. ఒక సెంటర్ తయారు చేయటం అంటే స్వర్గ స్థాపన కోసం శ్రమపడ్డం. అక్కడ వచ్చి 100 మంది, 50 మంది, ఎంతమంది వ్యసనాలు వదులుతారు, ఎంతమంది మాంసాహారం నుండి ముక్తి అవుతున్నారు, ఎంతమంది హింస యొక్క ఆలోచనలు వదులుతున్నారు, ఎంతమంది వారికి వారే ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల నుండి సేవ్ అయ్యి అనేక మందిని కూడా మానసికంగా దృఢం చేసి, ఇదంతా మరి స్వర్గాన్ని నిర్మించే కార్యమే కదా. ఒక సెంటర్ నడవడము, తయారవడము అంటే దానిలో మనం పెట్టేది. అదే ఇంతకు ముందు దాన పుణ్యాలు చేసినా ఏమీ దొరకదు. ఎందుకంటే స్వర్గ నిర్మాణం అనే కార్యం ఎదురుగా లేదు కదా. संगम पर जिन्होंने अपना तन मन धन सब सफल किया वह कर रहे वो है तकदीरवान. సంగమయుగం ఎవరు తమ తన మనోధనాన్ని సఫలం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ అదృష్టం. పరంతు తకదీర్ మే నీతో సమస్తే నీ. కానీ అదృష్టం లేకపోతే ఈ విషయం అర్థం కాదు, సఫలం చేసుకోవాలి నా ధనము, నా తను మన ధనము అనేది అని చెప్తున్నారు బాబా. ఈ రోజుల్లో అయితే ఈశ్వరార్పణ అని దానం చేయడానికి కూడా అవకాశం లేదు బయట. చూస్తున్నారు కదా, మనం దానం చేద్దామని ముందుకెళ్తే ఎవరో వచ్చి కష్టం వచ్చింది అని హెల్ప్ అడిగితే ఆ హెల్ప్ చేస్తే మీ ఖాతాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. విన్నారా అలాంటి న్యూస్? సైబర్ క్రైమ్ అనేది జరుగుతుందనమాట. అలాగే టెక్నికల్ నాలెడ్జ్‌తో సైబర్ క్రైమ్ కాకపోయినా మీ ఇంటి మీదే వాళ్ళ దొంగతనానికి రావడం, ఇప్పుడు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ మీదే దాడి చేయడం, అలా ఈ దగ్గరగా ఉండి ఎవరికి సాయం చేస్తున్నారో ఆళ్ళే ఎవరికో మీరు సహాయం అని ఇచ్చిన డబ్బు రాదు దివాలా తీసేసి. అదే బాబా ఇంట్లో మీరు ఇచ్చేయకండి, మళ్ళీ మీకు ఇచ్చేస్తాము అన్నా కూడా ఇవ్వడానికి ఆలోచిస్తారు. అదే ఇంకో చోట పోయినా ఆలోచన బాధపడతారు. ప్రయోజనం ఏంటి? తర్వాత అక్కయ్యలకి చెప్తారు, అక్కయ్య వాళ్ళకి బిజినెస్ అని ఇచ్చాను, ఇది ఇచ్చాను, పోయింది అంటే ఏం చేస్తాం? అదే బాబా ఇంట్లో ఈ కార్యం ఉంది మీకు ఇచ్చేస్తాం కదా, మళ్ళీ మీకు ఎందుకు అంటే కూడా ఎలా తీరుస్తారు? వాళ్ళంటే వ్యాపారం చేసి తీరుస్తారు. అక్కీలు ఎలా తీరుస్తారు? అలా ఆలోచిస్తారు. ఇది అక్కీలు కాదు కదా, బాబా హెల్ప్ ఉంటుంది. కానీ ఆ విశ్వాసం ఉండదన్నమాట. బయట వేస్ట్ చేసుకుంటారు గానీ. అంటే చెప్పేది ఏంటంటే బయట దాన ధర్మాలు చేసుకునే అవకాశం కూడా లేదు. వ్యక్తులు అలా లేరు. అదే బాబా సేవలో పెట్టుకుంటే అది మీకు జన్మ జన్మల వరకు మీకే తిరిగి వచ్చేస్తుంది అంటున్నాను బాబా. అదృష్టం ఉండాలి, ఏదైనా అర్థం కావడం లేకపోతే ఇలా చెప్తున్నారు మా డబ్బు ఇచ్చేయమని అలా ఆలోచించేవారు కూడా ఉంటారు. तुम जानते हो वो भी ब्राह्मण हो, हम भी ब्राह्मण हैं. हम ये प्रजापिता ब्रह्मा कुमार कुमारियां इतने ढेर ब्राह्मण वो కుక్క వంశవళి తుమ్మ ముక్కు వంశవళి. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు కూడా బ్రాహ్మణులు, మనం కూడా బ్రాహ్మణులు. మనం ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు ఇంతమంది బ్రాహ్మణులు మనము. వాళ్ళ కుక్క వంశవళి బ్రాహ్మణులు, మనం ముక్కు వంశవళి బ్రాహ్మణులు. శివ జయంతి సంఘం పర్వతి. కాబట్టి ఇక్కడ అక్కడ దాన ధర్మాలు ఆ బ్రాహ్మణులు త్రూ వెళ్తాయి. ఇక్కడ దాన ధర్మం
ఈ బ్రాహ్మణులు త్రో చేస్తాను కదా. शिव जयंती संगम पर होती है। अब स्वर्ग बनाने के लिए बाप मंत्र देते मन मना भाव। శివ జయంతి సంగమ యుగంలోనే జరుగుతుంది. ఇప్పుడు స్వర్గం తయారు చేయటం కోసం బాబా మన్ మనాభావ మంత్రం ఇస్తున్నారు. అక్కడ లౌకిక పంతులు బ్రాహ్మణులకు మీరు చేసేవారు చేస్తున్నారు, అది సఫలం అవుతుంది పర్వాలేదనే విధానంలో వాళ్ళని తృప్తిపరచవచ్చు. మీరే మానేమని బాబా అనట్లేదు, దాని పాత్ర చూడాలి, అపరిచితము అది దేనికి వెళ్తుందో ఒక లిమిట్లో కొంతవరకు లౌకిక సంబంధాలు కూడా నిభాయించాలి కదా. అంతవరకు వాళ్ళు ఒక పవిత్ర విధానంలోనే ఉన్నారు మానే అనేటప్పుడు మనం అదే ఆ సంబంధాన్ని నిభాయించుకోవాలి భక్తిలో ఉన్నది. కానీ అలాగని మూఢ భక్తులు మనం చెయ్యము. ఎక్కువ బాబా సేవలో పెట్టుకుంటాము. అక్కడ చేసే చాలా తక్కువ శాతము. मुझे याद करो तो तुम पवित्र मन पवित्र दुनिया का मालिक बन जाएंगे। స్వర్గ స్థాపన కోసం మంత్రం మన్ మన భవ అనేది. దాని అర్థం ఏంటి బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి మాలికలు అయిపోతారు. ऐसे युक्ति से पर्चे छपाने चाहिए। दुनिया में मरते तो बहुत ही ना, ఇలా యుక్తిగా పాంప్లెట్స్ ప్రింట్ చేసి పంచండి. दुनिया में मरते तो बहुत ही ना, जहाँ भी कोई मरे तो वहाँ पर्चे बांटने चाहिए। ఎక్కడైనా చనిపోయిన చోట కూడా మీరు కరపత్రాలు పంచొచ్చు ఇలాంటివి. మన్మన భవ మామేకం శరణం రజ. భగవంతుడు వాచైతే గీతలో ఉన్నది. అతడు బిందు రూపుడు, అతన్ని బిందువుగా జ్ఞాపకం చేయడానికి మీరు కూడా ఒక బిందు రూపమై దేహాన్ని మరచి జ్ఞాపకం చేసుకుని రాజయోగ విధానంతో మీరు పవిత్రమే పవిత్ర ప్రపంచం స్వర్గానికి అధిపతులు కావచ్చు ఎలా అనేది నేర్చుకోండి. ఇలా కరపత్రాలు ప్రింట్ చేయండి, ఎవరైనా చనిపోయిన చోట కూడా పంచండి అంటున్నారు బాబా. అప్పుడైతే వైరాగ్యంలో ఉంటారు కదా, అందుకుంటారు, దాచుకుంటారు కూడా. అది మళ్ళీ చదువుతాం వింటామని. बाप जब आते तभी पुरानी दुनिया का विनाश होता है और उसके बाद स्वर्ग के द्वार खुलते। బాబా వచ్చినప్పుడే పాత ప్రపంచం వినాశనం అవుతుంది, స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. अगर कोई सुखधाम चलना चाहिए तो ये मंत्र है मन मना भाव। ऐसा रसीला छपा हुआ पर्चा सबके पास हो, शमशान में भी बांट सकते हैं। ఒకవేళ ఎవరైనా సుఖధామం స్వర్గంలో వెళ్ళాలనుకుంటే మన్ మనాభావ మంత్రం అనేది గుర్తుంచుకోండి అని ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో పాంప్లెంట్ అందరి దగ్గర ఉంచుకుని శ్మశానాల్లో కూడా పంచవచ్చు. లోపలికి వెళ్ళకపోయినా బయట నుండైనా ఎంట్రన్స్ లోనైనా వచ్చే జనాలకు. बच्चों को सर्विस का शौक चाहिए। सर्विस की युक्तियां तो बहुत बतलाते हैं। పిల్లలకు సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ ఉండాలి. సర్వీస్ యొక్క యుక్తులు కూడా బాబా చాలా చెప్తూనే ఉంటారు. ఏదో अच्छी रीति लिख देना चाहिए। చక్కగా ఇది రాయాలి కూడా. ఏం ఆబ్జెక్ట్ लिखा हुआ है समझाने की बड़ी యుక్తి अच्छी యుక్తి चाहिए। లక్ష్యం కూడా రాసి ఉంది మన చిత్రాల్లో. అయితే ఎక్స్ప్లెయిన్ చేసే యుక్తి చాలా బాగా ఉండాలి అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिखिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, कर्मातीत अवस्था को प्राप्त करने के लिए शरीर रूपी दुम को भूल जाना है। एक बात के सिवाय कोई मित्र संबंध आदि याद ना आए, ये मेहनत करना है। कर्मातीत अवस्था ప్రాప్తించుకోవటం కోసం, కర్మాతీత అవస్థ పొందటం కోసం ఈ శరీరం అనే దుమ్ముని మరచిపోవాలి. ఒక్క బాబా తప్ప ఇంకే మిత్ర సంబంధికులు జ్ఞాపకం రాకూడదు. ఈ శ్రమ తీసుకోవాలి. सेकंड पॉइंट, श्रीमत पर खुदा ही खिदमतगार बनना है। तन मन धन सब सफल कर अपनी ऊंच तकदीर बनानी है। శ్రీమతంపై నడుస్తూ ఈశ్వరీయ సేవాధారిగా తారవ్వాలి. తను మన ధనాలన్నీ సఫలం చేసుకుంటూ తన ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకోవాలి.
वरदान कर्म भंग रूपी परिस्थिति की आकर्षण को भी समाप्त करने वाले संपूर्ण नष्ट मोह भव कर्म భోగము అనే పరిస్థితి యొక్క ఆకర్షణను కూడా సమాప్తి చేసుకునేటటువంటి సంపూర్ణ నష్టమోహగా కండి సంపూర్ణ నష్టమోహ భవ ఈరోజు వరదానం కర్మ భోగము అనే పరిస్థితి యొక్క ఆకర్షణను కూడా సమాప్తి చేసుకునేటటువంటి సంపూర్ణ నష్టమోహగా కండి अभी तक प्रकृति द्वारा बनी हुई परिस्थितियां अवस्था को अपनी तरफ कुछ न कुछ आकर्षित करती है इప్పటి వరకు మన అవస్థ ఎలా ఉంది ప్రకృతి ద్వారా తయారైన పరిస్థితులు ఎంతో కొంత తమ వైపు ఆకర్షిస్తున్నాయి మన అవస్థను కదిలిస్తున్నాయి ఆకర్షించడం అంటే ఆ పరిస్థితులు మన మనస్సుని కదిలిస్తున్నాయి सबसे ज्यादा अपनी देह के हिसाब रहे हुए कर्म भोग के रूप में आने वाली परिस्थिति अपने तरफ आकर्षित करती है जब यह भी आकर्षण समाप्त हो जाए तब कहेंगे संपूर्ण नष्ट मोह अन्निंटिकన్నా ఎక్కువగా తమ దేహం యొక్క లెక్కాచారం అంటే మిగిలిపోయిన కర్మభోగం రూపంలో రాబోయే పరిస్థితి రోగాల రూపంలో వచ్చే పరిస్థితి దేహం యొక్క లెక్కాచారం రోగాల రూపంలో వచ్చే పరిస్థితి కర్మభోగం అంటారు దాన్ని ఆ పరిస్థితి కూడా ఆకర్షిస్తుంది అంటే మనస్సుని చలింపచేస్తుంది దుఃఖిగా చేస్తుంది కానీ ఎప్పుడైతే ఇలాంటి ఆకర్షణ కూడా సమాప్తి అయిపోతుందో భయపడమో దుఃఖి కామో ఆ పరిస్థితిలోని అప్పుడే సంపూర్ణ నష్టమోహ అని చెప్తారు कोई भी देह की व देह की दुनिया की परिस्थिति स्थिति को हिला नहीं सके यही संपूर्ण स्टेज है ఇలాంటి దేహం యొక్క దేహ ప్రపంచం యొక్క పరిస్థితి మీ స్థితిని కదిలించకూడదు ఉన్న స్థితి అంటారు जब इस स्टेज तक पहुंच जाएंगे सेकंड में अपने मास्टर सर्वशक्तिमान स्वरूप में सहज स्थित हो सकेंगे ఎప్పుడైతే ఇటువంటి స్థితి వరకు మీరు చేరుకుంటారో అప్పుడే సెకండ్ లో తమ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో సహజంగా స్థితులైపోగలరు ఏదైనా దేహము దేహ ప్రపంచం యొక్క పరిస్థితి మన స్థితిని కదిలించకూడదు కదిలిస్తుంది మనం బాధపడిపోతున్నాం దుఃఖితులైపోతున్నాం భయపడిపోతున్నాం గబరా పడుతున్నాము అంటే అక్కడ మన మోహం ఉంది దేహం పైన దేహ ప్రపంచం పైన మన సంబంధికులు రక్త సంబంధికుల పైన మోహం ఉంది అందుకే కదిలిపోతున్నాం మనం కదలని స్థితి వస్తే నష్టము అదే సంపూర్ణ స్థితికి తీసుకెళ్తుంది చెప్తున్నారు బాబా అప్పుడే సెకండ్ లో మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో సహజంగా స్థితులు అవ్వగలరు కూడా అనుభవం అవుతుంది మాస్టర్ సర్వశక్తివాన్ అనుకోవడమే కాకుండా ఆ అనుభవంలో అలాంటి శక్తిశాలిగా మనల్ని మనం ఫీల్ కాగలం ఎప్పుడు నష్టము అయి ఉన్నప్పుడు ఏ పరిస్థితులు మన స్థితిని కిందకు లాగకూడదు చలించకూడదు స్లోగన్ पवित्रता का व्रत सबसे श्रेष्ठ सत्यनारायण का व्रत है इसमें ही अतीन्द्रिय सुख समाया हुआ है पवित्रते का व्रतम अन्निंटिकన్నా శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతము దీనిలోని అతీంద్రియ సుఖం అనేది ఇమిడి ఉంది పవిత్రత యొక్క వ్రతం అన్నింటికన్నా శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతము దీనిలోని అతీంద్రియ సుఖం ఇమిడి ఉన్నది వ్రతం తీసుకోవటం అంటారు కదా వ్రతం చేయటం అంటే దృఢ సంకల్పం మీద ఉండేదాన్ని వ్రతం అంటారు అది ఒక రోజు నీళ్లు తీసుకోకుండా భోజనం తినకుండా పవిత్రంగా ఉండి కథ వినేస్తే ఒక రోజు అయిపోయింది కానీ ఇదేంటి వ్రతం అంటే దృఢ సంకల్పం పవిత్రంగా ఉంటాం పవిత్రత యొక్క వ్రతం జీవితం అంతా పవిత్రంగా ఉండే వ్రతం ఇదే శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతం దీనిలోనే అతీంద్రియ సుఖం ఇమిడి ఉంది దీనివల్ల నారాయణ అయిపోతున్నాం మనం స్వర్గమే వచ్చేస్తుంది కదా
अपनी शक्तिशाली मनसा द्वारा सकाश लेने की सेवा करो. తమ శక్తిశాలి మనస ద్వారా సకాశిచ్చే సేవ చేయండి అనే దానికి వివరణ. मनसा सेवा बेहद की सेवा है. मनसा सेवा अनंत अनेक सेवा. जितना आप मनसा सेवानी से स्वयं सैंपल बनेंगे तो सैंपल को देख करके स्वतः ही आकर्षित होंगे. ఎంతైతే మీరు మనస్సు ద్వారా వాచ ద్వారా స్వయం శాంపుల్ గా తయారవుతారో శాంపుల్ ని చూసి స్వతహాగానే అందరూ ఆకర్షితులవుతారు. कोई भी స్థూल कार्य करते हुए मनसा ద్వారా వైబ్రేషన్ ఫెయిలియర్ की సేవ करो. ఏదైనా స్థూల కార్యం చేస్తూ కూడా మనస్స ద్వారా వైబ్రేషన్స్ వ్యాపింపచేసే సేవ చేయండి. जैसे कोई बिजनेसमैन है तो स्वप्न में भी अपना बिजनेस देखता है, ऐसे आपका काम है విశ్వ కళ్యాణ్ करना. ఏ విధంగా ఎవరైనా బిజినెస్ మ్యాన్ ఉన్నారనుకోండి, స్వప్నంలో కూడా వాళ్ళు బిజినెస్ ని చూస్తుంటారు, బిజినెస్ కనిపిస్తుంటది కళలో కూడా. అలా మీ యొక్క పని, మీ బిజినెస్, మీ యొక్క కర్తవ్యం దందా ఏంటి? విశ్వ కళ్యాణం చేయడం. यही आपका ऑक्युपेशन है. इस ऑक्युपेशन को स्मृति में रख सदा सेवा में बिजी रहो. ఇదే మీ యొక్క కర్తవ్యం, ఈ డ్యూటీ విశ్వ కళ్యాణం. ఈ ఆక్యుపేషన్ స్మృతిలో ఉంచుకొని సదా సేవలో బిజీగా ఉండండి. విశ్వ కళ్యాణమే నా కర్తవ్యం. దానికోసం మనస్థితి ఎలా ఉంచుకోవాలి, అలా ఉంచుకునే ప్రయత్నంలో ఉండాలి. మన చుట్టూ వైబ్రేషన్స్ ఎలా ఉండాలన్నమాట. బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? యాక్టివ్గా ఉండే స్టూడెంట్ కావాలి. చురుకైన స్టూడెంట్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయ్యే ప్రయత్నం, పురుషార్థాలు చేయండి. ఏకాగ్రత అక్కడ పెట్టండి. అశ్రద్ధతో ఉండే స్టూడెంట్ కాకండి. పర్వాలేదని మిత్ర సంబంధికుల్ని గుర్తు చేసుకోవటం, వాళ్ళ మమకారాల్లోనే గడపటం, ఇది అశ్రద్ధతో ఉండే స్టూడెంట్స్ లక్షణాలు. అదృష్టవంతులని ఎవరిని అంటారు? బాబా ఈరోజు మురళిలో చెప్తున్నారు. ఎవరు అదృష్టవంతులు? మన ధనాలన్నీ బాబా సేవలో సఫలం చేసుకుని పిసినారుగా ఉంటే అదృష్టవంతులు కాదు. లెక్క పెట్టి బాబా సేవలో పెట్టుకుంటా, చాలు కదా, ఇంత చాలు కదా, పిసినారు. అలా కాకుండా నాకున్నదంతా ఇక్కడ ఏ పైసా వృధా కాకుండా సేవలోకి వెళ్ళిపోవాలి అని. కొంతమంది అందుకే వీలునామా రాసుకుంటారు. వాళ్ళ పేరును ఉన్న బ్యాంకులో ఉన్న డబ్బులు కానీ, లేకపోతే ఆ భవనం కానీ, ఇల్లు కానీ వాళ్ళ పేరుని ఏదైనా ఉంది అంటే నా తదనంతరం బాబాకి అని వీలునామా రిజిస్టర్ చేసుకుంటారు. అది అప్పుడు ఏమవుతుందంటే ఉండగా కూడా చేసుకుంటాం, మన తర్వాత కూడా సఫలం అయిపోతుంది బాబా సేవ. ఇది బాబా అర్థం చేయించే విషయాలే, విధానాలు చెప్తున్నాను మీకు. ఇదేమి లోపత్వంతో అక్కేళ్ళు చెప్పేది కాదు. బాబా పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను, ఎలా సఫలం చేసుకోవాలని. ఇంకో పాయింట్ కూడా దానికి సంబంధించి బాబా ఈరోజు మహేంద్రబాయిని తలుచుకుంటూ చెప్పారు. భోపాల్ జోన్ నిలబెట్టారు అన్నయ్య అక్కడ సెంటర్ ముందు ప్రారంభం చేయడానికి ఎంతో శ్రమ పడ్డారు. ఒంటరిగా ప్రదర్శిని కట్టుకోవటం, చెప్పుకోవటం, దాని మీద అలాగా ఆత్మల్ని తయారు చేయటం, వాళ్ళ మిత్ర సంబంధికులు కూడా కలుపుకొని మీరు కూడా ఇందులో పెట్టుకోండి, మీ పుణ్యం జమ అవుతుంది. ఖాళీ చేతులతో వెళ్ళిపోవలసింది, అంతా మట్టిలో కలిసిపోయేది కదా, దాచుకుని ఏం చేస్తారు, పుణ్యకార్యాలకు ఉపయోగించండి అని అలా అలా చెప్పి వాళ్ళ ద్వారా కూడా ఖర్చు చేయించి సేవను నిలబెట్టారంట అక్కడ సెంటర్. ఇప్పుడు పెద్ద జోన్ అయిపోయింది అనమాట. అది ఎంత అద్భుతం చేశారు, ఎంత అనేకుల కళ్యాణం చేశారు అన్నయ్య. అలా ఒక్కొక్క ప్రాంతంలో 7 మంది అయినా అలాంటి పిల్లలు తయారైపోతే మహేంద్ర భాయ్ లాంటి వాళ్ళు ఎంత సేవ జరుగుతుంది అప్పటి రోజుల్లోనే. ఇప్పుడైతే ఏది చిన్న కార్యం ముట్టుకున్నా ఖర్చుతో కూడిన పని. అలాంటిది మరి ఇంకా 7 మంది ఏంటి, 10 మంది, 20 మంది అయినా ఒక సెక్టర్కి అలాంటి హ్యాండ్స్ ఉంటే ఇంకా బాగా సేవ జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే సెంటర్స్‌లో చాలామంది ఆ సెంటర్‌లో కార్యక్రమాలు అవుతున్నాయి, ఈ సెంటర్‌లో కార్యక్రమాలు అవుతున్నాయి, మన సెంటర్‌లో ఆలోచిస్తారు అంటూ ఉంటారు. అవ్వాలి అంటే మరి ముందుకి అందరూ సాహసించి త్యాగం చేయాలి కదా! ప్రతిదానికి మనం అనేస్తే, మాటతో అనేస్తే, అక్కేలు మాటలతో చెప్పేస్తే అయిపోవు కదా పనులు. ధనం కూడా ఖర్చయ్యే పని ఉంది కదా! ప్రతి ఒక్క చిన్న కార్యానికి కూడా ఎంతో ఖర్చనే ఈ రోజుల్లో. అందుకని మనం అలా పోల్చుకోవటం అయినా మానేసి సైలెంట్‌గా యోగం చేయండి ఎక్కువగా. లేదంటే
అలాగన్నా అందరూ అలా ఉండరు కదా! వచ్చే 50 మందిలో, 100 మందిలో కొంతమంది అవే చూస్తారు. ఏమి జరగట్లేదు, ఏమి జరగట్లేదు ఈ మధ్య కార్యక్రమం. జరగాలంటే మరి మనం చేసుకునే దానికి కూడా ముందుకు రావాలి కదా! అని అలా అనుకుంటారు కదా అని మనం ఒక కార్యాన్ని ఫిక్స్ చేసి పెట్టాక కూడా అనేవాళ్ళెవరు ముందుకు రారు. ఎవరైతే పోల్చుకుంటారో మన దగ్గర ఏం జరగట్లేదు, జరగట్లేదు అని వాళ్ళు ముందుకు రారు. ఏమి త్యాగం చేయరు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పోల్చుకోవటం అనేది మనకు అవసరం లేదు ఎవరితోని. చివరి సమయం లోపల ఒకటి ఈరోజు పాయింట్ అనుసారం అయితే మీ యొక్క తనువు, మనస్సు, ధనము కంప్లీట్ సఫలమైందా లేదా అది చూసుకో. లెక్క పెట్టి చేయకండి. నేను వస్తున్నానంటే నా తరపున ఇంత చేస్తే సరిపోదా నెలలో మెయింటెనెన్స్‌కి అనుకోకండి. ఎందుకంటే చాలా ఉంది మహాయజ్ఞం ఇది. మధుబన్‌కి వెళ్ళాలి సెంటర్ నుండి. మళ్ళీ ఒక మెయిన్ సెంటర్ అంటే దాని కింద ఉన్న సెంటర్స్ కూడా పేద సెంటర్స్‌కి సహాయం చేయాలని ఉంటది అక్కేలకి. వాళ్ళని నిలబెట్టాలి. వాళ్ళకి ఒక మర్యాద దొరికేలా సేవలు అని. వాళ్ళ ప్రాంతానికి ఏది తక్కువైతే అది మనం హెల్ప్ చేద్దామా అని. అందుకని ఉపయోగపడుతుంది. మనకుంది అంటే మనం చేసుకుంటూ ఉపయోగపడుతుంది. ఎందుకు అంత అవసరమా అని మనం ఆలోచించకూడదెప్పుడు. ఒకవేళ మెయిన్ సెంటర్ కాదు, ఈ చిన్న సెంటర్‌లకి ఇచ్చే పని లేదంటే వేరే జోన్స్ కూడా వేరే సెంటర్స్‌కైనా కూడా మనం సహాయం చేస్తాము సెంటర్ నుండి. ఒక సంఘటిత రూపంలో వెళ్తే అది బావుంటుంది గదా! సెంటర్‌కే గౌరవం పెరుగుతది. మనం డివైడ్ అయిపోయి మనం ఇండివిడ్యువల్‌గా అక్కడక్కడ చిన్న చిన్న చేసే బదులు ఒక 10 మంది అలాంటి భావాలతో వేసుకున్నది కలిపి ఒక సెంటర్ నుండి ఇంకో సెంటర్‌కి వెళ్ళినప్పుడు ఇంకా సెంటర్ గౌరవం పెరుగుతుంది. ఒక సెంటర్ నుండి మధుబన్‌కి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ గౌరవం పెరుగుతది మన సెంటర్‌కి. మనమేమో ఇండివిడ్యువల్ చేసుకున్నాం అనుకోండి 2000, 5000, 10,000 ఇచ్చేస్తారు 50,000. అదే సెంటర్ త్రూ అయితే అలాంటి ఒక 10 మంది 50,000 కలిపి అక్కడికెళ్ళి 10 మంది 5,000 కలిపి వెళ్ళిందనుకోండి సెంటర్ యొక్క గౌరవం పెరుగుతుంది. అలాగా ఏంటంటే మనం చేయటంలో మన్హూస్ కాకూడదు. పిసినారి కాకూడదు. ప్లాన్ చేసుకోవాలి. తను మన ధనాలు నేను ఉండగానే సఫలం అయిపోవాలి అని. సేవలో సఫలం చేసుకోవాలి చెప్తున్నారు బాబా ఈరోజు. అనేకుల భాగ్యం తయారు చేయటానికి సాహసించి నిమిత్తమైపోవాలి అని మహేంద్రబాయిని కూడా ఎగ్జాంపుల్‌గా పెట్టారు బాబా. కానీ ఇన్ని చెప్పినా అదృష్టం ఉంటేనే చేస్తారు. అదృష్టం ఉంటేనే అర్థమవుతది పాయింట్ అని చెప్తున్నారు బాబా. అదృష్టం లేని వాళ్ళకి చేసుకునే అవకాశాలున్నా అర్థం కాదు వాళ్ళకి. పాపం మురళి విన్నప్పుడు అర్థమవుతది వాళ్ళు అనుకోవచ్చు. నిజమే, నిజమే చేసుకోను. అక్కడి నుండి లేచిన క్షణం అదృష్టం లేదనుకోండి. మురళి అయిపోయిన లేచిన క్షణం నుండే అవసరమా? అవసరమా? అలా కూడా వాళ్ళ మనసు చెప్తదనమాట. అదృష్టం ఫైనల్‌గా ఇంకా అదృష్టం మీద వదిలేయాల్సిందనమాట. ఇంకొకటి బాబా కర్మాతీత వస్తు కోసం చింత పెట్టుకోవాలి అనేది కూడా చెప్పేది. ఇదంతా చేసుకుంటూ మన పురుషార్థం సఫలం చేసుకోవడానికి కర్మాతీత వస్తు పైన పెట్టాలి. వైరాగ్యం ఉండాలి. ఇంత తొందరగా కర్మాతీత అవస్థ వచ్చేస్తే ఈ దుమ్ము వదిలిపోతది. బాబా దగ్గరికెళ్తాం కదా! కొత్త ప్రపంచానికి, స్వర్గానికెళ్తాం. అలాగని శరీరాన్ని పట్టించుకోకుండా వదిలేయడం కాదు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చాలా కష్టాలుంటాయి. ఆ కష్టాలు రాకుండా ఈజీగా ఎళ్ళాలంటే శరీరాన్ని గమనికతో చూసుకుంటూ ఇంకోవైపు ఆ చూసుకునేది కూడా సేవ కోసం, పురుషార్థం కోసమే. ఇంత త్వరగా నేను సంపూర్ణమైపోతే మంచి గుణాల మీద, పురుషార్థం మీద నేను గమనిక పెట్టి, నా అవస్థ మీద నేను గమనిక పెట్టి, ప్యూర్‌గా అయిపోతే, సంపూర్ణంగా అయిపోతే, కర్మాతీతం అయిపోవాలి నేను అనే చింత ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. ఇది ఈరోజు బాబా చెప్తున్నారు. ఇంకా వరదానంలో కూడా కర్మభోగం అనేది ఒక పరిస్థితి. శారీరక వ్యాధులు. అది మనకు దుఃఖము, బాధ కలిగించకూడదు. అప్పుడు ఆ పరిస్థితి నుండి మనం విజయం పొందినట్టు, నష్టమోహ అయినట్టు దేహం పైన, దేహ ప్రపంచం నుండి. అప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి కూడా నిలబడుతుంది మనలో. మనం అనుభవం చేసినప్పుడు. సంపూర్ణ స్థితి కూడా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితులను కూడా జయించే పురుషార్థం చేయటం. మనకొచ్చే కర్మభోగం, మన రక్త సంబంధీకులకొచ్చే కర్మభోగం నుండి కూడా మనం అతీతంగా అతీతం అంటే వాళ్ళకి అన్నీ చేస్తాం. కానీ లోపల నుండి మనకి దుఃఖం అనేది కలగకూడదు. ఆ పరిస్థితి మన అవస్థని కదిలించకూడదు అంటారు.
సత్యనారాయణ వ్రతం ఏంటో అర్థమైంది కదా. పవిత్రంగా ఉంటాను నేను అని దృఢ సంకల్పంతో చివరి వరకు నిలబడాలి. అప్పుడే నరుడి నుండి నారాయణగా తయారు చేసేసే శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతం ఇది. ఓం శాంతి. రేపు ఫ్రీ ఐ క్యాంప్ ఉంది కదా, అందరికీ చెప్పండి, తీసుకునండి. ఓం శాంతి. जग को बदलाना है, कर्म योग की करामात से इस जग को बदलाना है। अपने कर्मों के द्वारा हमें कर्म योग सिखलाना है। अपने कर्मों के द्वारा हमें कर्म योग सिखलाना है। कर्म योग की करामात से इस जग को बदलाना है। ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति,